విద్యార్థుల మీద రాజకీయం చేయవద్దని విద్యార్థి నాయకుడిగా సమస్యలపై అవగాహన ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ గురుకులాలు హాస్టళ్లలో గతం కంటే మెరుగైన విధంగా వసతులు ఉన్నాయని తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాన్ని జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, ఆహార పదార్థాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గురుకులాలు, హాస్టళ్ల పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, శాఖల అధికారులతో కమిటీ వేస్తున్నామన్నారు. అధికారులు ప్రతి 15 రోజులకు ఒకసారి సందర్శించడం, నివేదిక రూపొందించడం లాంటివి చేయాలని ఆదేశించారు. ఎక్కడ ఫుడ్ పాయిజన్ అవకాశమే లేకుండా అన్ని రకాలుగా శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం కాస్మోటిక్ డైట్ ఛార్జీలు పెంచిందన్నారు. రాజకీయం చేసే విధంగా కొందరు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఏమైనా సూచనలు చేయాలంటే చేయండి, అంతేకాని విద్యార్థుల మీద రాజకీయం చేయవద్దన్నారు. విద్యార్థి నాయకుడిగా తనకు సమస్యలపైన అవగాహన ఉందని మంత్రి తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు గురుకులాల్లో గతం కంటే మెరుగైన విధంగా ఉండే విధంగా అనేక రకాల చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో. ఏదైనా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఆ నేరుగా ప్రిన్సిపాల్ను కానీ అక్కడ ఉండబడేటువంటి అధికారులను ప్రభుత్వం దృష్టికి తెమ్మని చెప్పి కోరుతాను. జిల్లా కలెక్టర్ల దృష్టికి తెమ్మని విజ్ఞప్తి ఇంతకుముందు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా వెంటనే ముఖ్యమంత్రి గారి సూచన మేరకు జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లను జిల్లా స్థాయిలో కమిటీగా వేస్తూ 4 వెల్ఫేర్ అధికారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అధికారులు, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి చూడడానికి డిఎంహెచ్ఓను, ఆ ప్రాంతం ఆ స్కూల్ యొక్క ప్రిమిసెస్ బాగుండడానికి డిఆర్డిఓ గారు, దాని తర్వాత విలేజ్ సెక్రటరీ కానీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి విధంగా డిపిఓలను సభ్యులుగా చేస్తూ కమిటీ వేస్తూ ఇదే ఫార్మేట్లో మండల స్థాయిలో కూడా వేస్తూ ప్రతి 15 రోజులకు ఒక్కసారి ఆ పాఠశాలలో సందర్శన లేదా నివేదికలు తీర్చే కార్యక్రమం. ఎక్కడ ఫుడ్ పాయిజన్ అవకాశం లేకుండా కిచెన్ కానీ శానిటేషన్ కానీ అన్ని రకాలు చూడమని చెప్తా ఉన్నాం. దాంతోపాటుగా ఇప్పటికే మేము మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచబడ్డాయి. ఫుడ్ మెనూ అందరూ మార్చుకోవాల్సిందే. ఫుడ్ మెనూ మారినాక అవసరమైతే ఒక పేరెంట్స్ కమిటీ పెట్టి వాళ్ళ ముందు దీన్ని పెట్టి నేను పేరెంట్స్ని కూడా కోరుతా ఉన్నా, పిల్లలకు ధైర్యం ఇవ్వండి, ఎక్కడ కూడా ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. సమస్యలు ఉంటే తల్లిదండ్రుల ద్వారా కూడా ప్రభుత్వం దృష్టికి తేవడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం విద్యకు అన్ని రకాల ఎక్కడ కూడా ఎంత ఇబ్బంది ఉన్నా ఎటువంటి సమస్య రాకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది.